ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తెల్లవారుజామున క్షేత్రస్థాయిలో ఇంటికి వెళ్లి తెలుసుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. భువనగిరి పట్టణంలో హనుమాన్వాడ 7వ వార్డులో ఇంటింటికి వెళ్లి కృష్ణా వాటర్ సరిపోనొస్తున్నాయా లేవా అని ఆరా తీశారు కలెక్టర్ హనుమంతరావు. ప్రభుత్వం నుంచి అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి. నరసింహ అనే వ్యక్తి 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ రావడం లేదు అంటే వెంటనే కలెక్టర్ సివిల్ సప్లై అధికారులకి కాల్ ద్వారా సబ్సిడీ వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకి దరఖాస్తు చేసుకున్న వారిని మీ ఇంటికి అధికారులు వచ్చి ఎంక్వైరీ చేశారా అని ఆరా తీశారు కలెక్టర్. నీళ్లు సరిపోను వాటర్ ట్యాంక్ లేదని స్థానిక మహిళలు కలెక్టర్ దృష్టికి తేవడం, మహిళల వినతి దృష్టిలో పెట్టుకుని వాటర్ ట్యాంక్ నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. కాలనీలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి మురికి కాల్వలు శుభ్రం చేయాలని సూచించారు కలెక్టర్ హనుమంతరావు. ఎవరికైనా ఏమైనా సమస్యలుంటే కలెక్టర్ దృష్టికి లేదా దానికి సంబంధించిన శాఖ అధికారుల దృష్టిలో తేవాలని కలెక్టర్ హనుమంతరావు ప్రజలకు చెప్పారు. లేదనుకో అన్ని కల్పిస్తే ఒకేదాన్ని హైటాడ్ వస్తుంది ఈ ప్రదర్శన ఈ సంప అయితే బరాబర్ నింటుంది రమేష్. ఇది చిన్నది ఇది ఇది ఏమన్నా వీళ్ళ నిన్నటి చూస్తారు. ఇప్పుడు పోయిన ఎప్పుడు వచ్చి చాలా రోజులు ఏది నిన్న సప్లై బంద్, నిన్న పైన బంద్ షామీర్పేటలో. నువ్వేం చదువుతున్నావు? ఎక్కడ గంజేసి? నేను వచ్చినా గంజేసి వచ్చినా ఉప్పు వచ్చావా? మీ భోజనాల టైంకి వచ్చినా మీ బిల్డింగ్ అయిందా? కాలే కదా. భోజనం మంచిగా ఉందా? మంచిగా పెడుతుందా? క్లాస్ ఒక్కటి ఊడిపోతుంది. ఆ డైనింగ్ హాల్ పెట్టింది కదా. వాటర్ ఇక్కడ ఆగేది కూడా యాక్చువల్లీ 6 గంటలకు వస్తాయి వాటర్. ఎంతసేపు వస్తుంది? మీ పేరు? రమేష్. రమేష్ గారు ఎంత 6 o'clock నుంచి ఎంతసేపు వస్తుంది? 1.5 సరిపోతుంది, సఫిషియెంట్. ఎక్కడ పట్టుకుంటారు? డ్రమ్ములా? వాటర్ ట్యాంక్ లేదా పైన? లేదు. డ్రమ్ములు ఎన్ని డ్రమ్ములు ఎండుతుందా? ఎన్ని లీటర్లది? అది అదొక 150 లీటర్లు వస్తుంది. అదే పర్లేదు. ఇది మీకు ఆన్లైన్ సర్వీస్ ఉండదా? ఇది వాటర్ ఉండేటోళ్ళు ఇంట్లో ఉంటారా? మా పిల్లలు పెట్టుకున్నారు. పిల్లలు పెట్టి అమ్మాయిలు పెట్టిరా? వాళ్ళు ఒక చిన్న అమ్మాయి కంప్యూటర్ సైన్స్ చేస్తారు.